మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% రవాణా జరిగే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఇప్పుడు పూర్తి స్థాయి నియంత్రణను సాధించింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్ ఇప్పుడు ఏకంగా టోల్ ఫీజు వసూలు చేసేందుకు అధికారికంగా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాలకు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంది. అసలు ఇరాన్ కొత్త రూల్స్ ఏంటి? ఏ దేశాలకు అనుమతి లభిస్తోంది? ఈ కథనంలో చూద్దాం. షిప్పింగ్ ఇండస్ట్రీ జర్నల్ లాయిడ్స్ లిస్ట్ కథనం ప్రకారం హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల కోసం ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ పేరిట ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మార్గంలో వెళ్లాలనుకునే ప్రతి నౌక ముందుగా అనుమతి తీసుకోవడంతో పాటు టోల్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. దీనికోసం వెజల్ ఇన్ఫర్మేషన్ డిక్లరేషన్ పేరుతో ఒక ఫామ్ను విడుదల చేసింది. ఇందులో దాదాపు 40కి పైగా ప్రశ్నలు ఉన్నాయి. నౌక పేరు, గుర్తింపు నంబర్, నౌక యజమాని, ఇన్సూరెన్స్ వివరాలు, ఏ దేశం నుంచి వస్తోంది, ఎక్కడికి వెడుతోంది, నౌకలో ఉన్న సిబ్బంది, సరుకు వివరాలు, ఇలా ప్రతి చిన్న విషయాన్ని పక్కాగా మెయిల్ చేయాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ టోల్ ఫీజు ద్వారా వచ్చిన తొలి ఆదాయాన్ని కూడా ఇరాన్ ఇప్పటికే అందుకున్నట్లు ఆ దేశ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ గత నెలలోనే ప్రకటించారు. అయితే హొర్ముజ్ జలసంధిలో కొన్ని దేశాలకు ప్రవేశం లేదు. ఎవరిని అనుమతించాలి, ఎవరిని అడ్డుకోవాలి అనేది పూర్తిగా ఇరాన్ నిర్ణయమే. ముఖ్యంగా తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాల నౌకలను ఏమాత్రం అనుమతించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికాకు మద్దతిస్తే హొర్ముజ్ జలసంధి తలుపులు మీకోసం శాశ్వతంగా మూసుకుపోతాయని బహ్రెయిన్కు వార్నింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో భారత్కు ఒక ఊరట లభించింది. ఇరాన్తో జరిపిన ప్రత్యేక చర్చల ఫలితంగా భారత్, పాకిస్తాన్ జెండాలు ఉన్న నౌకలకు మాత్రం హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్ ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఇది చరిత్రలోనే అతిపెద్ద చమురు సరఫరా షాక్గా నిపుణులు చెబుతున్నారు. ఈ చర్యలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరాన్ అధికారులకు ఎవరూ టోల్ ఫీజు చెల్లించవద్దంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. అంతేకాదు, ఇరాన్ పోర్ట్లను సైతం అమెరికా బ్లాక్ చేస్తోంది. ఈ పరిణామాలతో మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఎప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు.